సో అలా గైస్ ఒక్కసారి ఈ ఫోటోస్‌ని చూడండి. ఈ ఫోటోస్ అనేది ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయన్నమాట. సో ఈ ఫోటోస్‌ని ఎలా చేయాలనేది మీ ముందుకి చాలా ఈజీగా తీసుకొచ్చానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మిస్ అవ్వకండి మన వీడియోని ఫుల్‌గా చూడండి. సో మీకు చాలా ఈజీగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చన్నమాట. సో మన టాపిక్‌లో అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇన్‌షాట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ అనేది ప్లే స్టోర్‌లో కూడా దొరికిద్ది. సో మీరు ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో కాలేజ్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు గ్యాలరీ అనేది వస్తదనమాట. సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి. 5 గాని, 6 గాని, 10 గాని సో మీకు నచ్చిన ఫోటోస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు శాంపుల్‌గా చూపెట్టడానికి కోసం 3 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్వర్స్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో 4, 5 అని కనిపిస్తుంది కదా! ఆ సైజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఎక్కువ ఫోటోస్ ఉన్నాయి అనుకుంటే గనక 9, 6 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 ఫోటోసే కాబట్టి 4, 5ని సెలెక్ట్ చేసుకున్నా. సో టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లేఔట్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు నచ్చిన ఫ్రేమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. మీకు కూడా నచ్చిన ఫ్రేమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోస్‌ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫిల్టర్స్‌లోకెళ్ళండి. ఫిల్టర్స్‌లోకెళ్ళిన తర్వాత అడ్జస్ట్‌లోకెళ్ళండి. సో ఇక్కడ నేను చేసినట్టు మీరు కూడా అడ్జస్ట్ చేయండి. సో ఫోటోననేది లైట్‌గా చేసుకోండి. ఇలా ఫోటోని లైట్‌గా చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేయండి. బ్లర్ అనేది ఆప్షన్ కనిపిస్తది. బ్లర్ చేసుకోండి. సో ఇక్కడ బ్లర్ అనేది కనబడింది కదా! సో బ్లర్ అనేది యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో మరీ ఎక్కువ బ్లర్ ఉండకూడదు. కొంచెం బ్లర్ ఉండాలి. సో కొంచెం బ్లర్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు స్టిక్కర్స్‌లోకెళ్ళండి. స్టిక్కర్స్‌లోకెళ్ళిన తర్వాత సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో మెయిన్‌గా పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ప్రభాస్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా మెయిన్‌గా. సో టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బోర్డర్స్ అనేది చాలా రకాల బోర్డర్స్ కనిపిస్తాయన్నమాట. సో ఎన్నిట్లి కన్నా వైట్ అయితేనే బావుంటది. సో వైట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి సన్నగా. బోర్డర్ అనేది సన్నగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. సో మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి. సో కార్నర్ అయితే నేను ఎట్టుకుంటున్నా. సో కార్నర్ బావుంటది కాబట్టి సో టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత టెస్ట్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసి మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరుని పెట్టుకోండి. సో నేను డార్లింగ్ ప్రభాస్ అని పెట్టానన్నమాట. సో మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి. సో చూసారా? సో ఎంత సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయిపోయిందో. సో మీరు కూడా ఇంతే సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. సో నా వీడియో మీకు నచ్చితే, నా వీడియో మీకు ఉపయోగపడితే గనక నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అందరూ చూసినందుకు థాంక్ యూ సో మచ్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో మీ అందరికీ థాంక్ యూ సో మచ్.